సో హలో అలా ఫైనల్లీ కాంతా మూవీ అయితే చూడడం జరిగింది. నాకైతే ప్యూర్ ల్యాగ్ ప్రో మ్యాక్స్ లాగా అనిపించింది మూవీ అయితే. నాకు అస్సలు ఎక్కలేదు. బికాజ్ మేబీ మనం జనరేషన్కి తగ్గట్టుగా లేదనిపించిందో. ఇది 90s 40s 90s 50s టైంలో మూవీ కాబట్టి తమిళ్ సూపర్ హీరోకి సంబంధించి బయోపిక్ ఆధారంగా ఏదైతే గురు శిష్యుల మధ్య ఉన్న ఈగోకి సంబంధించి ఈ మూవీ అయితే. సో నాకైతే మూవీ ప్యూర్ ల్యాగ్ ప్రో మ్యాక్స్ లాగా అనిపించింది. ఎందుకంటే మన జనరేషన్ అంతా కూడా టు బీ హానెస్ట్ గ్రే షేడెడ్. సో మనకి అన్నీ కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్గా అనిపించాలి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుండాలి, సో కొంచెం ఎక్కడికక్కడ ఎంగేజింగ్గా ఉండాలి. సో అదైతే ఈ మూవీలో అస్సలు నాకు అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ ల్యాగ్. రానా వచ్చి ఏదైనా మ్యాజిక్ చేసాడా అంటే అది కూడా వర్కౌట్ అవ్వలేదు. వై బికాజ్ రానా క్యారెక్టర్ బాగుంది, రానా యాక్టింగ్ బాగుంది. రానా దగ్గుపాటి గది కొంచెం యాటిట్యూడ్ క్యారెక్టర్. ఇటువంటి బ్యాక్ డ్రాప్ మూవీకి ఇటువంటి యాటిట్యూడ్ క్యారెక్టర్ని తీసుకొచ్చి బ్లెండ్ చేయడం అనేది అస్సలు సెట్ అవ్వలేదు అనిపించింది నాకు. ఒక పర్టికులర్ పర్సన్ వల్ల ఏదన్నా మైనస్ అయ్యిందా అంటే టు బీ హానెస్ట్ అది ఏం కాదు. బికాజ్ ప్రతి ఒక్కరి యాక్టింగ్ ఇందులో చాలా బాగుంది. బట్ యాక్టింగ్ బాగుందని చెప్పి మూవీ బాగుంటుందా అంటే ఖచ్చితంగా కాదు. మూవీ అంతా కూడా స్లో నెరేషన్, ల్యాగ్ కింద అనిపించింది. సో సింపుల్ స్టోరీ ప్లాట్. పర్టికులర్ మూవీని డైరెక్షన్స్ చేసేటప్పుడు గురువు డైరెక్టరు, శిష్యుడు హీరో. సో వీళ్ళిద్దరికి మధ్య ఈగో క్లాషెస్. సో ఈ ఈగోస్ని దాటుకుంటూ మూవీ ఎట్లా ఫినిష్ చేశారు అనేది ఫస్ట్ పార్ట్ అయితే. నెక్స్ట్ వచ్చి క్రైమ్ థ్రిల్లర్. సెకండ్ పార్ట్ అంతా క్రైమ్ థ్రిల్లర్లా ఉంటుంది. సో ఒక క్రైమ్ జరుగుతుంది, ఆ క్రైమ్ని ఎట్లా రిజాల్వ్ చేశారు అనేది మొత్తం ఈ స్టోరీ ప్లాట్ అంతా కూడా. సో ఎక్కడ కూడా నాకైతే ఎంగేజ్డ్గా కానీ కొంచెం హై ఇచ్చినట్టు అనిపించలేదు. అండ్ దుల్కర్ సల్మాన్ గారు కానివ్వండి, రానా దగ్గుపాటి గారు కానివ్వండి, అంటే భాగ్యశ్రీ గారు కానివ్వండి, యాక్టింగ్ పరంగా ఎవరికి వాళ్ళే ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. ఈవెన్ సముద్రగని గారు కానివ్వండి, యాక్టింగ్ ఎవరిది కూడా ఎక్కడ మిస్టేక్ లేదు. యాక్టింగ్ అంత బాగా చేసినప్పటికీ స్టోరీ నెరేషన్ ఈజ్ వెరీ 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 మైనస్ అని చెప్తాను. ఎక్కడ ఫస్ట్ హాఫ్ చూసినంతసేపు నాకు నిద్ర వస్తూనే ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం నిద్ర పోగొట్టి రానా దగ్గుపాటి గారు యాక్టింగ్ బాగా చేశారు, అతను కొంచెం ఎంగేజ్డ్గా అనిపించింది. బట్ స్టిల్ ఎక్కడో ఈ టైప్ ఆఫ్ ప్లాట్కి అతను తీసుకొచ్చి బ్లెండ్ చేయడం అనేది అసలు కరెక్ట్ కాదనిపించింది. ఎక్కడ నాకు రెండు సరిపోతున్నట్టుగా అయితే నాకు ఎక్కడ అనిపించలేదు. స్లో నెరేషన్స్ చూడగలము, సినిమాలో యాక్టింగ్ బాగుంటే చూడగలము, ఎమోషన్స్ బాగుంటే చూడగలము అంటే ఖచ్చితంగా ఈ సినిమా సజెస్ట్ చేయొచ్చు. కొంచెంమందికి స్లో నెరేషన్స్ బాగుంటాయి. టు బీ హానెస్ట్ నాకైతే స్లో నెరేషన్స్ నచ్చవు. ఎందుకంటే కొంచెం హానెస్ట్గా జనరేషన్ వాళ్ళందరూ కూడా గ్రే షేడెడ్గానే ఉన్నారు. అండ్ పర్టికులర్గా ఇది నా ఒపీనియన్. కొంచెంమందికి అయితే ఈ మూవీ బాగుంటుంది కూడా, నచ్చదు కూడా. స్లో నెరేషన్స్ కానివ్వండి, యాక్టింగ్ స్కిల్స్ చూసిన వాళ్ళకి కానివ్వండి, అసలు స్టోరీ ప్లాట్ ఏంటి ఇవన్నీ చూసిన వాళ్ళు ఖచ్చితంగా నచ్చుద్ది. పర్సనల్గా నా ఒపీనియన్ పరంగా ఈ సినిమా అయితే నాకైతే అంత ఎక్కలేదు. నేను ఎవరికి సజెస్ట్ చేస్తా లేదా ఈ మూవీ అంటే కాదు, ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. ఎవరికైతే స్లో నెరేషన్స్ ఇష్టమవుతాయో, ల్యాగ్ అయినా పర్వాలేదు, నాకు సినిమాలో కంటెంట్ చూసుకుంటాను, యాక్టింగ్ చూసుకుంటాను అనుకుంటాను, ఖచ్చితంగా వాళ్ళకి నేను సజెస్ట్ చేస్తాను ఈ మూవీ.